నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి అమలుపైన యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తునైతే ప్రారంభించింది. ఇవాల్టి నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అయితే 6 గ్యారంటీల హామీలకు సంబంధించి ఆ అమలుకు సంబంధించి దరఖాస్తు ఫారాన్ని అయితే తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే విడుదల చేశారు. దీనిపైన మరింత సమాచారం అయితే మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజల దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తోంది, ఎలా ఉండబోతోంది? రైట్ మమతా, ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. అయితే నిన్న ఏదైతే ఇటు మన తెలంగాణ కొత్త ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి భట్టి విక్రమార్క గారు నిన్నైతే ఈ 6 గ్యారంటీల లోగోను కూడా ఆవిష్కరించడం జరిగినది. ఈ 6 గ్యారంటీలు ఏదైతే 5 గ్యారంటీలకు సంబంధించిన ఫారంని కూడా నిన్న మనకు మీడియా ముందు సమావేశం పెట్టారు. ఈ 5 గ్యారంటీలకు సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు, ఇటు రేషన్ కార్డుతో అప్లై చేసుకునే విధంగా, ఎందుకంటే ఈ 5 గ్యారంటీలకు మీకు మనంటే వాళ్ళకు నచ్చిన విధంగా, అంటే వాళ్ళకి దేనికైతే అర్హతలు దానికి నింపుకునే అర్జీతో సహా ఈ రోజు నుంచి అయితే ప్రజాపాలన మొదలైంది. అయితే దీని అంశంపైన ప్రజలు ఏమనుకుంటున్నారు అనే అంశంపై అయితే మనం కొంతమందితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం, వాళ్ళ ఉద్దేశం తెలుసుకుందాం. చెప్పండి స్వామి, ఎట్లుంది దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీది సమస్య ఇది కాదండి, ఇది మేము హౌస్ సోర్సింగ్ కాంట్రాక్టర్ చేసినాము. 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మేము 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. అది 2008 నుంచి మాకు అది హౌస్ సోర్సింగ్ చేసిండ్రు సార్. హౌస్ సోర్సింగ్ చేసిండ్రు. ఆడికి వెళ్ళి ఏతనాలు కూడా మాకు తక్కువనే ఉన్నాయి. మేము కిరాయిలనే ఉన్నాము, గుడిసెలు వేసుకొని బతున్నాం. ఆడంటే ఈడబోతున్నాం, ఈడంటే ఆడబోతున్నాం. మాకు పిల్లలు ఉండరు, ఈ ఏతనాలు సరిపోతలేవు సార్, పెంచుతున్నారు. మాకు ఏది పెంచలేదు, తక్కువనే చేసారు. మాకు నాగోళ్ళ జాగిస్తున్నారు, నాగెల్లవాడికి ఇవ్వలేదు, మున్సిపల్ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. మా పరిస్థితి ఇలా ఉంది సార్. మరి మేము కూడా అడిగే ఇస్తామనే వద్దు, మేము అట్లనే చేసుకుంటూ పోయినాం సార్. మాకు ఏది ఇవ్వలేదు, మమ్మల్ని ఇట్లనే పెట్టేసినారు. మరి దాచేసి మీరు వచ్చారు కదా సార్, మీరు ఇప్పుడు ఏమైనా చేస్తే మంచిగా ఉంటుంది సార్. మేము అదే కోరుతున్నాం. మేము మళ్ళీ కూడా ఎప్పటికీ కాదన్నా, ఇప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఈ రేషన్ కార్డులు మీకు ఉన్నాయా? రేషన్ మరి డబుల్ బెడ్రూమ్లు అప్లై చేసుకుంటారా? ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు మీకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండి ఇప్పుడు 5 గ్యారెంటీల గురించి ఈ రోజు నుంచి దరఖాస్తులు చేసుకోమని చెప్తుండు. దీని గురించి మీకు అప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రా, ఇయ్యలేదా? అప్పుడు అది కాదు సార్. అప్పుడు ఏంటంటే డబుల్ బెడ్రూమ్ మున్సిపల్ వాళ్ళకి అలాగా కేటాయిస్తామంటే మున్సిపల్ వాళ్ళు ఎవరు కూడా డబుల్ బెడ్రూమ్కు అప్లై చేయలేదు. చేయక మేము ఇస్తామన్నారు కదా అన్నట్లు అట్లనే ఉన్నాము. మాకు డబుల్ బెడ్రూమ్లు లేవు, ఏం లేవు. మాకు ఇక్కడనే మామూలుగా పని చేసుకుంటున్నాము. ఒకరు చేస్తే కుటుంబం సహా బతకవలసి వస్తుంది. అదే విధంగా ఉన్నాము. ఆయన చెప్పినట్లే చేసుకుంటూ పోయినాము. మాకు ఏమి ఇవ్వలేదు సార్. మాకు రేషన్ కార్డులు అంటే అప్పుడే ఉన్నాయి. మేము 30-25 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాము. ఇక్కడనే ఇట్లే జీవిస్తున్నాము. కిరాయిలు ఈడంటే ఆడబోతున్నాం, ఆడంటే ఈడబోతున్నాము. ఇదే బతుకు సార్ మాది అని కోరుతున్నాం సార్. మరి ఇప్పుడు ఏమైనా దాచేసి మీరు చేస్తే మాకు మంచిగా ఉంటుంది సార్ అని మేము కోరుతున్నాం సార్. మిమ్మల్ని రైట్ అమ్మా, నువ్వు చెప్పమ్మా. ఇప్పుడు కొత్త రేవంత్ రెడ్డి అయితే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తా అని అంటుండు, దరఖాస్తులు చేసుకోండి అంటుండు. ఇప్పుడు దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇక అనుకునేది ఏంటి స్వామి, ఇప్పుడు మాకేందంటే ఇప్పుడు ఇండ్లు లేవు, కిరాయికి ఉంటున్నాం మేము. నెలకు 7,000 8,000 కట్టుకుంటున్నాము. ఇక కష్టం చేసిన కష్టం అంతా ఇక కిరాయిలకే అవుతున్నది. మాకేమి ఆధారం కూడా లేదు. ఇంట్లో చేస్తున్నాం కానీ ఇక మాకు ఏం లేదు. ఇక అదే మాకేదన్నా ఇప్పుడు పర్మనెంట్ కావాలి. మాకు పర్మనెంట్ కావాలి స్వామి. మాకు పర్మనెంట్ అయితేనే మరి మేము ఏమన్నా బతకగలుగుతాం. మాకు ఇక ఇండ్లు లేవు, ఏం లేవు. డబుల్ బెడ్రూమ్ పెడితే ఆ ఇండ్లు కూడా రాలేవు. ఇక ఎట్లున్నాయంటే ఇక అవి కూడా కావాలంటాను, అన్నీ కావాలంటాను కోరుకుంటున్నాం స్వామి. మేము అన్నీ కావాలి. మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇది 5 గ్యారెంటీలు పెట్టారుగా. ఈ 5 గ్యారెంటీలు అంటే ఎట్లా దీని ప్రాసెస్ ఎట్లా అవ్వాలనేది కూడా చాలామందికి తెలియదు. అదొకటి, దాని గురించి స్టేట్మెంట్ అనేసి ఇచ్చారు కానీ అది ఎట్లా చేయాలి, ఎట్లా మూవ్ కావాలనేసి ఎవరికి తెలియదు. ఇంకోటి డబుల్ బెడ్రూమ్లో ఇంతకుముందు ఎన్నోసార్లు 3 టైమ్స్ ఏమో 2 టైమ్స్ అప్లై చేసినాం. అందులో లిస్ట్లో మొబైల్లో అంటే శాంక్షన్ అయినట్టు చూపిస్తుంది కానీ ఎక్కడికి పోయినా అది రిజల్ట్ అనేది ఏం చెప్పట్లేదు, మళ్ళీ వచ్చిందా రాలేదా అనేసి. ఇప్పుడు మా మున్సిపల్ దాంట్లో కూడా దగ్గర మా మమ్మీ 20 years వర్క్ చేసింది. ఇప్పుడు నేను 5 సంవత్సరాలు అయితే చేయబట్టి పర్మనెంట్ చేస్తా అంటారు, చేస్తలేరు. ఆ 15,000 జీతం, ఇప్పుడు నాకే 3 పిల్లలు ఉన్నారు. ఆ 15,000 జీతం వస్తే నెల వచ్చే వారికల్లా మాకు
దేనికి సరిపోతలేదు. పిల్లల చదువులకి కట్టిన పైసలే ఆ అప్పులు తెచ్చుకోవడానికే సరిపోతున్నాయి. మళ్ళీ నెల వచ్చేవారికి మళ్ళీ నెల 15,000కి 5,000 అప్పు తయారైతేనే ఉంది. దీనివల్ల చాలా ఇబ్బంది ఉంది. మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఇంతకుముందు మమ్మీ వాళ్ళు డ్యూటీ చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా లేదు. ఇప్పుడు ఈ 4 పక్కల గుడిసెలు వేసుకొని ఉంటున్నాము. ఇంకా అప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఈ కొత్త స్కీముల గురించి కూడా కొంతమందికి చాలామందికి తెలియదు, అంటే ఎట్లా మూవ్ కావాలనేది తెలియదు. దీని గురించి కూడా ఒక క్లారిటీ, ఒక ఆఫీసర్ని ఎవరినైనా పెట్టి ఏం చేయాలి, ఎట్లా మూవ్ కావాలనేది కొంచెం తెస్తే బాగుంటుందని ఆలోచన. అయితే అలాగే ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ 5 ఫారాలకు సంబంధించిన అర్జీ ఒకే ఫామ్లో పెట్టుకొని కూడా ఈ రోజు నుంచి ఈ దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. దీని గురించి ఏమనుకుంటారు? అయితే గతంలో మీరు ఇప్పుడు ఈ ఇల్లు ఇప్పుడు అంటే అప్పుడు డబల్ బెడ్రూమ్ కావచ్చు, ఇప్పుడు మన రేవంత్ రెడ్డి చెప్పే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది, అంటే గతంలో మీరు అక్కడ మీ అధికారుల దగ్గరికి పోయి అడిగినరా లేదా ఏంది దాని గురించి ఏమో? గతంలో అంటే ఇక మా మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ జాగాలు అప్పుడు అంటే ఊర్లో అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వచ్చి ఇక్కడనే గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. అక్కడ బతుకుదేరలేక వనపర్తిలో మేము ఉండేది, వనపర్తి మా జిల్లా. ఇక్కడ వచ్చి ఉంటున్నాం. ఇప్పుడు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ ఇక్కడే మార్పించుకున్నాం. ఇప్పుడు గృహలక్ష్మి పెట్టిండు కానీ అక్కడ ఏం ప్రూఫ్స్ లేకుండా అక్కడ మాకు ల్యాండ్ ఎట్లా ఇస్తాడు? ఇక్కడ ఆప్షన్ లేదు. ఇక్కడ డబల్ బెడ్రూమ్ అంటే ఇక్కడ డబల్ బెడ్రూమ్ వస్తలేదు. ఇప్పుడు కనీసం మళ్ళీ ఊర్లోనైనా చేసుకుందామంటే అక్కడ అన్ని ఎవిడెన్స్ అడుగుతారు, మీకు ఏం ప్రూఫ్ ఉంది మీరు గృహలక్ష్మి పెట్టుకోవడానికి అనేసి మళ్ళీ ఏదో ఎఫెక్ట్ పడుతుంది. దీనికి ఇక ప్రభుత్వమే ఆలోచించి మాకు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అవుట్స్కోర్స్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు ఈ 15,000 జీతం నుంచి ఒకవేళ 25,000 జీతం వరకు పెంచినా కూడా మాకు పిఎఫ్ఈఎస్ఐ కట్ అయ్యే ఛాన్స్ ఉండదు. 20,000 లోపల ఉంటేనే పిఎఫ్ఈఎస్ఐ కట్ అవుతుంది అంటారు. దానికి బదులు మాకు పర్మనెంట్ అయితేనే బాగుంటుంది అనేసి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి స్వామి, మీరేమంటారు? మేము గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నాము. దాదాపుగా ఈ జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో 18,500 మంది స్వీపర్స్, శానిటేషన్ స్వీపర్స్, కామాటీస్ ఉన్నారు. మరియు మిగతా ఎంటమాలజీలో ఒక 2,000 మంది, ఎస్ఎఫ్ఏలో ఒక 1000 మంది, దాదాపుగా వచ్చి 30,000 మంది చిల్లర పైసలకు మనం జిహెచ్ఎంసీ కార్మికులు పనిచేస్తున్నాము. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఉన్న జనాభాకు తగ్గట్టుగా అసలు మేము కార్మికులు చాలా తక్కువ ఉన్నాం. ఎందుకంటే 1,000,000 పైగా జనాభాకు 1,00,000 మంది పైగా కార్మికులు పనిచేయాలి. అయినా మేము గతం నుంచి పనిచేస్తున్నాం. దాదాపుగా 20 నుంచి 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. గతంలో ఉన్న ప్రభుత్వం మమ్మల్ని మాయమాటలు ఇచ్చి మోసం చేసి, ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు మారుతాయేమో, మాకు తెలంగాణలో అవుట్సోర్సింగ్ పోయి పర్మనెంట్ అవుతుందేమో అనుకున్నాం. కానీ ఇప్పటివరకు అలాంటి ఊసలేదు. మాకేదో లేబర్ మీద అడ్డం మీద కూలి పెంచినట్టు ఒక 2-3 వేలు పెంచి మాకు తృప్తి చెందే పరిస్థితి ఏర్పడేసాం. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణ వస్తే తెలంగాణ ఉద్యమంలో మేము ఎంతో పాల్గొన్నాం. జిహెచ్ఎంసీ కార్మికుల సాశక్త ఎంతో ఉన్నది. ఎందుకంటే పెండోన్ కార్యక్రమం కానీ సకల స్థాయి నిర్మాణం కానీ, ఎందుకంటే మేము అప్పుడు ఉన్న మినిస్టర్ల దగ్గర చిత్తలు పోసి పనిచేసి మేము బంద్ చేసి ఎంతో కష్టపడి చేసినా కూడా మమ్మల్ని గత ప్రభుత్వం గుర్తించలేదు. కానీ ఇప్పుడన్నా మేము అప్పుడు తెలంగాణ ఇచ్చిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికైనా మాకు మంచి చేస్తాను కోరుతున్నాము. ఎందుకంటే మా 15,600 జీతంలో మేము ఎటువంటి బతకలేము. ఎందుకంటే ఇది గ్రేటర్ హైదరాబాద్ బతకాలంటే ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నా కూడా 6,000 రూపాయలు కిరాయి, మరియు స్కూల్ ఫీజులు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్లు. మా రోడ్ల మీద బతుకులు ఎట్లా అంటే పొద్దున్నే ఉదయం 5 గంటలకు మేము రోడ్ల మీదకి వచ్చేస్తాము. ఏ బండి గుద్ది ఏం చనిపోతుందో మాకు తెలియదు. ఎందుకంటే మా పరిస్థితి కూడా, మాకు ఇన్సూరెన్స్ కూడా పెద్ద ఎత్తున లేవు. మేము ఇది కూడా చెప్పినాము. ఎందుకంటే మాకు ఈ ఈఎస్ఐ ప్రాబ్లం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే మేము 30,000 మంది కార్మికులము జిహెచ్ఎంసీలో పనిచేస్తుంటే మేము ఏదో నాచారము ఈఎస్ఐ పోయి అక్కడ గంటల తిరబడి ఒక సిటీ స్కాన్ తీయాలంటే నెలల తరబడి మాకు ప్రాబ్లం అవుతుంది. ఇక హెల్త్ ఇష్యూలో ఏంటంటే ఇక్కడ లోకల్గా మాకు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్కు మన పోలీస్ సిబ్బందికి ఎట్లా ఉందో ఆరోగ్య భద్ర, అట్లాంటి స్కీమ్ మాకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఎమర్జెన్సీ వర్క్ మాది. ఎందుకంటే రోడ్ల మీద పనిచేసే వాళ్ళు ఎప్పుడు యాక్సిడెంట్ అయినా కూడా తెలియదు. అట్లాంటి లోకల్ నియర్ బై సంబంధించిన ఏ హాస్పిటల్ అయినా మాకు అనుకూలంగా ట్రీట్మెంట్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మా మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు ఇంపడే జీతాలు పెంచి మాకు పర్మనెంట్ చేయాలని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని వినిపిస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇలా అందరి గురించి ఆలోచిస్తుడు, ఇలా మా పక్షాన కూడా ఆలోచించి మా సమస్యలు తీరాలని కోరుతున్నాం. నువ్వు చెప్పమ్మా, మాకేం లేదు సార్, ఈ డ్యూటీలు పర్మనెంట్ చేయాలి, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. ఇప్పుడు మహిళలకు అది రేషన్ కార్డు ఉంది మాకు, కానీ ఖాళీ సన్న బియ్యం ఇస్తామన్నారు, ఏమి ఇస్తలేరు సార్. దొడ్డు బియ్యం ఇస్తారు, అవి కూడా అసలు బాగుండట్లేవు, అన్ని పురుగులు అవి ఉంటున్నాయి. అది తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎంత కష్టం చేసుకున్నా కానీ మాకు సాయంత్రం వరకు పిల్లలతోటి ఏదైనా తినబెట్టాలన్నా ఏదైనా వేయాలన్నా కానీ ₹1 ఉండట్లేదు. వాళ్ళ కిరాయిలని అవని ఇవని మస్తు ఖర్చులు ఉన్నాయి సార్. ఏం కొనాలన్నా చాలా రేట్లు ఉన్నాయి. మాకు ఏం కొనుక్కోవాలన్నా కానీ 15,000తో సరిపోవట్లేదు.
మాకు 3 పిల్లలు అలా చదువులతోని గవర్నమెంట్లో వేసినాం. ఆ గవర్నమెంట్లో కూడా అంత బాగా ఏం చెప్పట్లేరు చదువులు. ఎంత చేసినా కానీ తినడానికి సరిపోవట్లే. కానీ ఇంకా మేము ఈ డ్యూటీలైనా పర్మనెంట్ చేస్తే ఎప్పటికీ కొంచెం అదన్నా ఆధారం ఉంటుందని అనుకుంటున్నాం సార్. స్వామి మీరు చెప్పండి. రామచంద్రం నల్గొండ జిల్లా చందంపేట మండలం దేవరకొండ. మాకు 6 గ్యారంటీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు. ఆ గ్యారంటీలు నెరవేరుస్తలేడు. మాకు 6 గ్యారంటీలలో ఇవి ఇస్తా అవి ఇస్తా అని చెప్పగానే మేము బాతిగా మెజార్టీతో ఆయన గెలిపించినాం. మా బతుకులు ఆధారంలో పడి ఉన్నాయి. ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకురా, ఈ లింక్ తీసుకో, ఆ లింక్ తీసుకురా అని చెప్పి రేపు గ్రామ సభలు పెడుతున్నారు. ఆ సభలో ఈ ఆధార్ కార్డుకు రేషన్ కార్డు లింక్ చేసి వీళ్ళకు డివైడ్ చేసి నీకు 2 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు నీకు అసలు ఎకరాలు ఏది ఇయ్యనట్టు మాకు చేస్తుండు. దయచేసి మేము అనుకూలంగా గెలిపించినందుకు మాకు సాయం పడాలని. రైతులకు రైతు బంధు రాలే. ఇదివరకు తెలంగాణ గవర్నమెంట్ రైతు బంధు వచ్చింది, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ వచ్చింది, ఇవన్నీ వచ్చింది స్వామి. ఇప్పుడు ఏం ఇవ్వకుండా మాకు మోసం చేసేటట్టు ఉంది ఈ గవర్నమెంట్. దయచేసి మాకు రైతులకు ఏసింగి కానీ రైతు బంధు ఇచ్చేవాడు కేసీఆర్ సారు, ఇప్పుడే అసలే ఇస్తలేడు. దయచేసి రేవంత్ రెడ్డి సార్కు మా 4 జిల్లాల నుంచి భారీ మెజార్టీతో గెలిపించినాం. నేను ఒక బంజారా నాయకుడిని. మా తండాల పోటీ మా గ్రామంలో మా గ్రామ పంచాయతీ చేసిన కేసీఆర్. ఇప్పుడు ఈసారి ఏం చేస్తాడు? దయ ఉంచి మా రైతులందరూ రైతు బంధు కానీ ఈ కేసీఆర్ కిట్ లాంటి అనుకోకుండా వీళ్ళు 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలుపరిచి అదిగా అక్కడ ఏం లేక ఆ చందంపేట మండలంలో కరువు పడి నేను కూడా నాకు 50 సంవత్సరాలు ఆటోకు బతుకుతా. ఆటో కొరకు వస్తే ఆటో కూడా కిరాయికి లేక పిచ్చోళ్ళు అవుతున్నాం. ఇలా రైతులు ఏ నష్టపోతారో మా అందున దయ ఉంచి మాకు సహకరించాల్సిందో కోరుతున్నాం స్వామి. ఇది ప్రస్తుతానికైతే ఉన్న పరిస్థితి. ఎందుకంటే మాట్లాడి ఏమేమి చెప్పు నీ బాధ. నాకు రాదు స్వామి. మేము 300 కాడికి చేసుకొస్తున్నాం సార్. విన్నావా? మాకు ఏది లేదు ఇబ్బంది అంటే ఇబ్బంది, చిన్న ఇబ్బంది లేదు. బంగారం తెలంగాణ అని చెప్పి అది అంతకే చేసారు. ఇది ఈసారి ఏం చేస్తాడేమో. విన్నావా? మా పొద్దుగాలు వస్తాం, రోడ్డు మేమే ఏది మాకు తెలియదు. నీకు తెలియదు, నాకు తెలియదు. మాకు చూస్తోళ్ళు కూడా వాళ్ళు గతి లేడు. ఏం చేయాలి? ఎట్లా చేయాలి? మాకు ఇల్లే అక్కడనే తీసుకున్నాడు ఆయన. మాకు ఇల్లే లేవు. ఇక ఇక్కడ కట్టిండు, జీలకర్ర అక్కడ కట్టిండు, అది అక్కడే ఇచ్చేసాడు. అన్నీ అక్కడనే పోయినాయి. మాకు ఎక్కువ అపార్ట్మెంట్ ఇల్లేనే లేదు. ఇయ్యలే సార్ ఇయ్యలే ఎవరికి వెళ్ళే. మాది బాలపురం కేశవగిరి నాది. వీళ్ళు ఉండేది గంగా థియేటర్. వీళ్ళందరూ గంగా థియేటర్. నేను బాలపురంకి వెళ్ళి రావాలి. ఎన్ని గంటలకు రావాలి? వీడికి ఎంత పడుతుంది టైం? మళ్ళీ 1:30 దాకా ఉండాలి నేను. పర్మనెంట్ లేదు, ఏం లేదు. చేస్తామంటారు, ఏం లేదు. ఇంతకుముందు ఆర్టీసీ వాళ్ళకి చేస్తామని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ కూసుకుని మళ్ళీ మొన్న చేస్తామని మళ్ళీ చేసి అదంతే. ఏమంత ఆగమాగం పంచగంతలు ఉంది మాది సంసారం. పంచగంతలు ఉంది మాది సంసారం. ఆగమాగం ఉంది. మేము కష్టం చేస్తే మా పిల్లలకు సరిపోతలేదు, పెన్నులకు సరిపోతలేదు, బుక్కులకు సరిపోతలేదు, బట్టలకు సరిపోతలేవు. గవర్నమెంట్లో గర్భిణీ చేద్దామంటే అందులో పోతలు ప్రైవేట్లో చదివియాలి. మేము చూడండి ప్రైవేట్ చేసినాము. ఏ ఫీజులకు సరిపోతలు, నా బుక్కులకు సరిపోతలు, పెన్నులకు సరిపోతలేవు. మా ఫోటో కూడా వెళ్తలేదు. ఏదో ఈ నెలది సరిపోతుంది, ఆ నెలది ఇట్లా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఫారం నింపులేసి ఇప్పుడు 5 గ్యారెంటీల అర్జీ ఆ ఫామ్ నింపేసి ఇచ్చేస్తే ఇందిరమ్మ ఇల్లులో ఇస్తాము అనేసి అని చెప్తుండు. గృహలక్ష్మి, మహాలక్ష్మి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ 5 గ్యారెంటీలకు దానికి ఇస్తా అని అంటుండు. అవి ఎట్లున్నాయి మరి? మీరు ఇస్తే మేము వచ్చి రాసిస్తాం, చెప్తాం. విన్నావా? మా అడ్రస్ దిక్కొచ్చి మాకు మా బాలాపురం దిక్కొచ్చి ఇక్కడ వచ్చి ఏరియాకి వచ్చి ఆఫీస్ కాడ కూర్చొని మా ఆఫీస్ ఏడు మండలం ఆఫీస్ ఏడు అక్కడ కూర్చొని మీరు మాట్లాడి చెప్తే వస్తారు, చూస్తారు. చూసి మా ఆపద ఇట్లుంది, నా ఆపద ఇట్లుందని ఆయన ఈయన అక్క అమ్మ అందరు చెప్తారు. ఇప్పుడు నేను ఒకరిని చెప్తే సాంశరణం. ఇప్పుడు ఇది మేము అప్లై చేసుకోవాలంటే ఫామ్స్ ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడనే మీ సేవలో చేసుకోవచ్చా, మళ్ళీ ఏడ చేసుకోవాలి? మాకు అవి మొత్తం తెలియపరిచి చెప్తే ఇక్కడ చేసుకోవాలంటే చేసుకున్నాం సార్. మళ్ళీ అక్కడ మా కూడా అవి కావాలి ఇవి కావాలి అంటారు. మరి ఆధార్ కార్డులు అవి మొత్తం ఇక్కడనే ఉన్నాయి మావి. మరి ఇక్కడ చేసుకోవచ్చా? మళ్ళీ ఊరికాడ కొంచెం ఇంతంత భూమి ఉంటుంది మాకు, కొంచెం ఉంది, ఏమంత లేదు. ఉడక మేము ఇంతకుముందు రైతు బంధు అప్లై చేస్తే అవి రాలేదు. అవి ఇంకా అడుగునే పడ్డాయి. మళ్ళీ పోయి అడిగినా కానీ రాలేదు. తిరిగి అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సార్ పెట్టిండు కదా,
దాని గురించి మళ్ళీ ఏమైనా అప్లై చేసుకొని మాకు ఏమైనా పేపర్లు ఇట్లా అప్లై చేసుకొని పేపర్లు ఎక్కడ ఇస్తారు మాకు ఎవరు ఇస్తే మేము పోయి అప్లై చేసుకున్నాం సార్ సార్ను కోరుతున్నాం మేము. నిన్న సాయంత్రం 7 గంటలకు పోయింది మా పాప మా ఊళ్ళో ఇట్లా ఇస్తారు ఇవన్నీ రాసేస్తారు 4 గంటలకు వచ్చింది అన్నం లేదు నీళ్ళు లేవు. మళ్ళీ ఏమంటారు మండలంలో మేడం ఏమంటుంది లే అట్లా కాదు ఇట్లా కాదు ఆర్ఆర్ కార్ అయితే తెచ్చి దాన్ని జిరాక్స్ చేసి కాశీకి ఉంచాము ఏందో అది ఇది ఇవ్వాలని చెప్పాడు. సార్ ఏమంటున్నాడంటే అవి ఇవన్నీ పాస్బుక్ ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి అని సార్ చెప్తున్నాడు. ఎవరు మాట పట్టుకోవాలి సార్ మేము ఎవరు మాట పట్టుకోవాలి? ఇప్పుడేమో మండలంకి వచ్చి మండలాన్ని ఇస్తామని కొంతమంది టీవీలలో ఇస్తారు ఫోన్లలో పెడతారు అవి అక్కడనే పోతున్నాయి. అయితే ఆ ఫోన్లలో చూసి మేము చేస్తున్నామంటే పోయి పని అయిపోయామని అయ్యా సార్ పోతున్నాం మళ్ళీ వస్తామని చెప్పి బతలాడిపోతున్నాం. పోతే ఆడిపోతే నీళ్ళు లేవు నా ఛాయ్ లేదు బువ్వ లేదు ఏం లేదు 9 దాకా నిలుగుతున్నాం మేము. నిన్న మా పాప 7 గంటలకు పోయింది ఊళ్ళోనే మండలం 7 గంటలకు పోతే మేడం అంటుందట ఇవన్నీ ఒట్టివే అన్నాడు. జనాభా ఈడికి వెళ్ళి దాకా తట్టి కంప్లీట్ దాకా కట్టి లైన్ బాలాపూర్ చిన్నంగుట్ట కేశవగిరి ఇట్లా ఉన్నాయి ప్రాబ్లం. ఈ గ్యాస్ది కేవైసీ చేయించుకోమని చెప్తారు కదా, దానికోసం కూడా వెళ్తే లైన్ దగ్గర 1 కిలోమీటర్ దాకా లైన్ ఉంటుంది. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఏ ఏరియా అయితే ఉంటుందో ఆ ఏరియాకి సంబంధించి ఒక ఆఫీసర్ని పెట్టి ఈ గ్యాస్ లింకు కానీ ఈ రేషన్ కార్డుకి పెట్టిండు ఈ రేషన్ కార్డు లింకు కానీ ఏది ఉన్నా సరే కానీ ఎవరి ఏరియాలో వాళ్ళకి ఒక ఆఫీసర్ని పెట్టి చేపిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆ గ్యాస్ దగ్గరికి వెళ్ళిన 1 కిలోమీటర్ దాకా లైన్ ఉంటుంది. ఈ రేషన్ కార్డు ప్రాసెస్ కూడా ఎవరికి సరిగ్గా తెలియదు, లేని వాళ్ళకి ఎట్లా అప్లై చేయాలని తెలియదు. ఆల్రెడీ ఇంతకుముందు పాత రేషన్ కార్డులు ఉన్నాయి, ఉన్న వాళ్ళకి 5 మంది ఉంటే 3కే బియ్యం ఇస్తారు, 2 పేర్లు కట్ అయిపోతున్నాయి. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ఈ డబల్ బెడ్రూమ్ అనేది కూడా ప్రాసెస్ ఏంది, ఎట్లా అప్లై చేయాలి? ఆ ఫామ్ అయితే ఇచ్చిండు బాగుంది, అది ఫామ్ నింపి ఎవరికి ఇవ్వాలి అనేది కూడా తెలియదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎక్కడికి పోవాలని కూడా తెలియదు. ఆడికి ఆఫీసర్ల దగ్గరికి పోగానే ఏ బాబు సప్పుడుదాకా పక్కన నిలవనేసి వాళ్ళది సర్వీస్ చేసేది వదిలేసి పోలీసులాగా వాళ్ళు బెదిరించడం జరుగుతుంది మొత్తం. దీనికి అందుకే ఎవరి ఏరియా నుంచి వాళ్ళకి ఒక ఆఫీసర్ని పెట్టి ఆ ఏరియాలోనే కొంచెం ఇది చేస్తే బాగుంటుంది అనేసి కోరుకుంటున్నాం. అలాగే మాకు కూడా ఈ అవుట్స్కోర్సింగ్లో ఎన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం, 20 సంవత్సరాల నుంచి మా మమ్మీ చేసింది, నేను 5 సంవత్సరాలు అయితే చేయబట్టి ఏమున్నా కరోనా టైంలో కొత్త రోగాలు ఏమైతే వస్తాయో ఆ టైంలోనే మున్సిపల్ వాళ్ళు గుర్తుకొస్తారు. అదే రోడ్డు మీద ఊక్కుంటూ పోతే కరోనా టైంలో దగ్గర కూడా రాని అని పరిస్థితి ఉండే. ఇవాళ ఇప్పుడు మళ్ళీ కొత్తగా కరోనా వస్తుంది మళ్ళీ వ్యాపిస్తుంది అని చెప్తున్నారు. మళ్ళీ ఇలాంటి టైంలో మేము వర్క్ చేయకుండా ఉంటే అప్పుడు ఆ బాధ అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని కొత్తగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒకటే కోరుతున్నాం, మాకు డ్యూటీ పర్మనెంట్ చేయాలనేసి కోరుతున్నాం. చూడొచ్చు ప్రస్తుతానికైతే ఈ రోజు నుంచి అయితే మనకు తెలంగాణలో ఈ 6 గ్యారెంటీల గురించి అయితే ఫామ్స్ అయితే సేకరిస్తున్నారు. ఇది నింపుకోవడానికైతే చాలా ఎత్తున అయితే చూస్తున్నారు. కెమెరామ్యాన్ శ్యామ్తో రిపోర్టర్ క్రాంతి, బీఆర్కే న్యూస్, హైదరాబాద్. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. అయితే మనం చూస్తూనే ఉన్నాము, జిహెచ్ఎంసీ వారితో మాట్లాడడం కూడా జరిగింది. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలకు ఆ గ్యారెంటీలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏమో అన్ని కసరత్తు ప్రారంభించాము అని చెప్తున్నారు. బట్ అక్కడ మాత్రం పరిస్థితి వేరేలాగా ఉంది. అక్కడ మనం చూసుకుంటే జిహెచ్ఎంసీకి సంబంధించి కార్మికులు అయితే చెప్తున్నారు, మాకు 15,000 సరిపోవట్లేదు, జీతము ఇంకా పెంచాలి, పర్మనెంట్ చేయాలి, అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి కూడా ఇవ్వాలి, మాకు ఏది రావట్లేదు, మా వరకు ఏది రావట్లేదు, ఒట్టి మాటలే అనేసి కూడా వాళ్ళు వాపోవడం జరుగుతోంది. అలాగే గత ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు అనేసి అని చెప్పి కూడా వాపోవడం కూడా జరుగుతోంది. అక్కడ మనకు చూస్తే గ్యాస్కి సంబంధించి అయినా వీటన్నింటికి సంబంధించి గృహలక్ష్మికి సంబంధించి అయినా కూడా అవన్నీ ఫామ్స్ అన్నీ అడుగుతున్నారు. ఇప్పుడేమో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా వాళ్ళైతే చెప్పడం జరుగుతోంది. ఈ గ్యాస్కి సంబంధించి కేవైసీ చేసుకోవాలి అనేసి అని చెప్పి అవన్నీ చేయాలి అనేసి కూడా చెప్తున్నారు అని చెప్పడం కూడా జరుగుతోంది. ఇది ఇవాల్టి మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్.